రక్తం మరిగిపోయే దర్శన్ పవిత్ర గౌడ కేస్ సీన్ టు సీన్ ఎవరు చెప్పని విషయాలు. ఈ వీడియో లాస్ట్ వరకు చూశాక మీ రక్తం మరిగిపోతుంది. దర్శన్ పవిత్ర కేస్ గురించి మీకు చాలా విషయాలు ఇదివరకు తెలిసే ఉంటాయి. కానీ బ్యాక్ ఎండ్ విషయాలు, ఇంతవరకు మీకు ఎవ్వరూ చెప్పని విషయాలు ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అసలు మ్యాటర్ ఏంటో మీకే పిచ్చ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ దర్శన్ పవిత్ర కలిసి రేణుకస్వామిని ఎంత దారుణంగా చంపారు, రేణుకస్వామి మైండ్ సెట్ ఏంటి, దర్శన్ పవిత్ర గౌడ మైండ్ సెట్స్ ఏంటి, వాళ్ల మీద ఎన్ని కేసులున్నాయి, ఇంకా ఎంతమందిని చంపారు, కేసు నుండి ఎస్కేప్ అవ్వడానికి దర్శన్ ఎన్ని తప్పులు చేశాడు, ఎంత ఖర్చు చేశాడనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా రేణుకస్వామిని హీరో దర్శన్ మరియు అతని ప్రియురాలు ఇంకా మరో 11 మంది దర్శన్ రౌడీ ఫ్యాన్స్ ఎలా చంపారనేది చెప్పాలంటే ఒళ్ళు జలధరిస్తుంది. పాకిస్తాన్ టెర్రరిస్టులకు దొరికినా ఇంత దారుణంగా చంపరు. రేణుకస్వామి మృతదేహంలో 39 చోట్ల గాయాలున్నాయి. మార్చి 8న రేణుకస్వామిని తీసుకొచ్చిన తర్వాత బళ్ళారిలో దర్శన్ రౌడీ ఫ్యాన్స్ రేణుకస్వామిని బెల్ట్ తో ఇనుప రాడ్లతో విపరీతంగా కొట్టారు. నాన్ వెజ్ తినని రేణుకస్వామికి బళ్ళారి గ్యాంగ్ మా బాస్ దర్శన్ వస్తే నీకు తన్నులు తినడానికి శక్తి ఉండాలని చికెన్ బిర్యానీని బలవంతంగా తినిపించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం రేణుకస్వామి గొంతులో చిన్న చికెన్ బొక్కలున్నట్టు తెలుస్తుంది. రేణుకస్వామి చికెన్ తిననని మొండికేస్తే బలవంతం చేసి నోట్లో కుక్కి తినే వరకు కొట్టామని నిందితులు ఒప్పుకున్నారు. ఇక ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అతని ప్రియురాలు వచ్చాక రేణుకస్వామిని చిత్రవధ చేశారు. అతని ప్రైవేట్ పార్ట్ బాల్స్ ని 2 చెక్కల మధ్య పెట్టి నుజ్జు చేశారు. అతని తలని షెడ్డులోని ఓ కారు కేసి గుద్దారు. ఒక బలమైన చేయితో తన తలపై కుద్దారు అని పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, హీరో దర్శన్దే. మురికి కాలువలో దొరికిన ఆ శవానికి చెవి లేదు. ఆ చెవిని కూడా వారే కోసేశారని పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. రేణుకస్వామి హీరో దర్శన్ పవిత్ర కాళ్లు పట్టుకొని దీనంగా బతిమిలాడాడు. నాకు ఈ మధ్య పెళ్లయింది, నా భార్య కూడా కడుపుతో ఉంది, నన్ను వదిలేయండి అన్నా కాని వదల్లేదు. పవిత్రకు నీచంగా మెసేజెస్ పెట్టినందుకు ఆ పార్ట్ చూసే కదా నీకు అంత బలుపని అతని మర్మాంగాలపై గట్టిగా తన్నారు. ఇవన్నీ నిజాలు. నిందితులు పోలీసుల దగ్గర ఒప్పుకున్నారు. ముందుగా ఈ కేసు గురించి తెలియని వారికి 1 మినిట్లో హింట్ ఇచ్చి తరువాత డీప్ గా మాట్లాడుకుందాం. కన్నడ స్టార్ హీరో దర్శన్ అతను విజయలక్ష్మి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఓ బాబు కూడా పుట్టాడు. ఇలా పెళ్లై పిల్లవాడున్న దర్శన్ కి పవిత్ర అనే ఆర్టిస్ట్ పరిచయమైంది. అదే ప్రేమగా పడకగది బంధంగా మారిపోయింది. ఈ బంధం గురించి పవిత్ర పోస్టులు పెట్టడం వల్ల అందరికీ తెలిసిపోయింది. భార్య అయిన విజయలక్ష్మి కూడా తనదైన శైలిలో స్పందిస్తూ హీరో దర్శన్ కి దూరంగా ఉంటూ వచ్చింది. ఈ అక్రమ సంబంధాన్ని విమర్శిస్తూ చాలానే ట్రోల్స్, కామెంట్స్ వచ్చాయి. కానీ చిత్రదుర్గలో ఉంటున్న రేణుకస్వామి అనే దర్శన్ హార్డ్ కోర్ ఫ్యాన్ శృతి మించి మరి పవిత్రకు పర్సనల్ గా మెసేజ్లు పెట్టడం, దారుణంగా తిట్టడం, మా హీరోను వదిలేయని బూతులతో చెప్పడంతో విసిగిపోయిన పవిత్ర తన ప్రియుడు అయిన సో కాల్డ్ హీరో దర్శన్ కి చెప్పింది. అది విని మన వాడి రక్తం మరిగిపోయి తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి తన ఫ్యాన్స్ అసోసియేషన్ కి అధ్యక్షుడైన రాఘవేంద్ర ద్వారా రేణుకస్వామిని బెంగళూరుకి రప్పించి అతని లవర్ తో కలిసి తన ఫ్యాన్ అయిన రేణుకను అతి కిరాతకంగా చంపి తప్పించుకోవాలని చూసిన ఉదంతమే ఈ వీడియో. ఇప్పుడు రేణుకస్వామి మైండ్ సెట్ ఏంటో చూద్దాం. అతను చాలా బీదవాడు. చిత్రదుర్గ అనే ఊర్లో అపోలో హాస్పిటల్లో ఓ చిన్న ఉద్యోగం చేస్తాడు. అతనికి ఈ మధ్య పెళ్లైంది. అతని భార్య ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా. రేణుక ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ కి ఫ్యాన్. కానీ అతని మనస్తత్వం చాలా ఇన్ఫీరియారిటీతో కూడుకున్నది. అందుకే ఎక్కడో సోషల్ మీడియాలో తన అభిమాన హీరో గారి లవర్ పెట్టిన పోస్ట్ కి అతిగా స్పందించాడు. తన జీవితంలో ఉన్న అక్కసును అప్పటికే ట్రోల్స్ వల్ల విక్టిమై ఉన్న పవిత్ర మీద చూపించాడు. ఆవిడ పర్సనల్ నంబర్ తీసుకొని మరి అత్యంత దారుణంగా పచ్చి బూతులతో ఆపాదమస్తకం తిడుతూ కామెంట్స్ అండ్ మెసేజ్ల రూపంలో పవిత్రని చిత్రవధ చేశాడు. నంబర్ బ్లాక్ చేస్తే ఇంకో నంబర్ నుండి అకౌంట్ నుండి మెసేజ్లు పెట్టాడు. ఇది తాళలేక పవిత్ర ఫ్రెండ్ అయిన పవన్ కి చెప్పింది. పవన్ దర్శన్ కి చెప్పాడు. ఇంకేముంది, కథ అడ్డం తిరిగింది. ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడైన రాఘవేంద్ర దర్శన్ ని కల్పిస్తానని చెప్పడంతో అతని మాటల్ని నమ్మిన వెర్రివాడైన రేణుకస్వామి బెంగళూరుకి వెళ్లాడు. ఇప్పుడు దర్శన్ మైండ్ సెట్ గురించి చెప్పాలంటే వాళ్ల నాన్న శ్రీనివాస్ ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్. దర్శన్ కి పెద్దగా చదువు వంట పట్టలేదు, సినిమా పిచ్చుంది.
అతని ఫ్యామిలీ కూడా సినిమాలు వద్దు అని చెప్పారు. కానీ మొండి పట్టుబట్టి దర్శన్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. అసిస్టెంట్ కెమెరామ్యాన్ గా పనిచేసిన అతడు సీరియల్ ఆర్టిస్ట్ గా క్యారెక్టర్ విలన్ గా చేసి 2002లో మెజెస్టిక్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అప్పటి నుంచి 2023లో వచ్చిన కటేరా మూవీ వరకు మంచి హిట్లిచ్చాడు. అలాగే నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. హీరో అవ్వకముందే విజయలక్ష్మి అనే అమ్మాయిని ప్రేమించాడు. కానీ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో హీరో అయ్యాక వచ్చి విజయలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. అలా బాగానే సాగిన వీళ్ల సంసారం 2011లో కోర్టు మెట్లెక్కింది. గృహహింస చట్టం కింద విజయ 4 సార్లు కేసు పెట్టింది. 14 రోజులు జైల్లో కూడా ఉన్నాడు. విజయలక్ష్మిని రక్తమొచ్చేటట్టు కొట్టేవాడు దర్శన్. ఎందుకంటే హీరోకి అమ్మాయిలంటే పిచ్చి. ఎవరైనా వస్తానంటే గిఫ్ట్లు, డబ్బులు లెక్కేలేవు. ఆ మధ్య తెలుగు హీరోయిన్ రక్షిత, నిఖితలతో కూడా సంబంధం పెట్టుకున్నాడు దర్శన్. కానీ విజయలక్ష్మి ఇచ్చిన వార్నింగ్లతో వాళ్లు దర్శన్ జీవితం నుంచి తప్పుకున్నారు. 2011 కేసు తర్వాత దర్శన్ కి మూవీ ఆపర్చునిటీస్ తగ్గిపోయాయి. అందుకే అతనే ఓ మూవీ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేశాడు. 2013లో జగ్గుదాదా అనే సినిమా ఆడిషన్ కి వచ్చింది పవిత్ర గౌడ. ఇక పవిత్ర గౌడ గురించి చెప్పాలంటే అందమైన అమ్మాయి. ఒక ఊర్లో కిరాణా షాప్ నడుపుకునే ఒక సాధారణ తండ్రికి పుట్టిన బిడ్డే. కానీ ఆశలేమో పెద్దవి. పవిత్రకు ఇంతకు ముందే సంజయ్ అనే వ్యక్తితో పెళ్లైంది. ఓ పాప కూడా ఉంది. కానీ భర్తకు విడాకులిచ్చి ఆశలు గుండెలో దాచుకుని సిటీకి వచ్చింది. సేల్స్ గర్ల్ గా, మోడల్ గా, సీరియల్లో ఆర్టిస్ట్ గా చేసింది. ఏ దారి కనపడకపోవడంతో దర్శన్ ని వలలో వేసుకుని కోట్లు కూడబెట్టింది. ఇలా దర్శన్ పవిత్ర బంధం గురించి సోషల్ మీడియాలో మాది 10 ఏళ్ల బంధం, ఈ విషయం విజయకు కూడా తెలుసని పోస్టులు పెడుతూ భర్తకు దూరంగా ఉంటున్న విజయను రెచ్చగొట్టింది. సోషల్ మీడియాలో ఓ యుద్ధమే జరిగింది. ట్రోల్స్ బాగానే నడిచాయి. దర్శన్ ఫ్యాన్స్ కూడా విజయకి జరిగిన అన్యాయానికి ఆమెకే సపోర్ట్ ఇచ్చారు. అందులో ఒకడే ఈ రేణుకాస్వామి. రేణుకస్వామిని బెదిరించాను, నన్ను క్షమించండి అని వేడుకోవడంతో డబ్బులిచ్చి పంపించానని మీడియాకు, పోలీసులకు చెప్పాడు దర్శన్. కానీ రేణుకస్వామిని చంపే రోజు సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం దర్శన్ ఓ పబ్ లో పార్టీ చేసుకుని ఫుల్లుగా తాగి దర్శన్ అండ్ పవిత్ర రేణుకస్వామిని చంపిన కార్ షెడ్ కి వచ్చి రాత్రి 11 నుండి 3 గంటల వరకు ఈ దారుణానికి ఒడిగట్టారు. రేణుకస్వామి చనిపోయాడని తెలిసాక ఈ కేసు తన మీదకు రావద్దని 50 లక్షల రూపాయలు దుండగులకిచ్చాడు దర్శన్. వాళ్లు శవాన్ని షెడ్ వెనకాల ఉన్న కాలువలో వేశారు. కానీ శవం రాళ్లకు చిక్కడంతో కుక్కలు సగం పీక్కు తినడం చూసిన ఓ అపార్ట్మెంట్ వాచ్మెన్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అలా పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సడన్ గా ఆ ముగ్గురు మేమే చంపమంటూ రేణుకస్వామి మాకు 10 లక్షలిచ్చాడు, అవి తీర్చలేకని చంపేశామని చెప్పారు. కానీ పోలీసులకు ఇక్కడే డౌట్ వచ్చి రేణుక అకౌంట్ చూస్తే నయా పైసా లేదు. సీసీటీవీ ఎంక్వైరీ చేసి ఇంకో 10 మందిని ఇన్వెస్టిగేట్ చేస్తే హీరో పేరు బయటికొచ్చింది. ఇదంతా మీడియాలో చూసిన దర్శన్ నీ వల్లే ఇదయింది అని పవిత్రను గొడ్డును బాదినట్టు బాదాడు. దాంతో రక్తం వచ్చి పడిపోయిన పవిత్రను హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఇతనిపై చాలా కేసులున్నాయి. ఓ వెయిటర్ ని ఓ రెస్టారెంట్ లో కొట్టిన కేసు, అక్రమంగా జంతువులను, పక్షులను పెంచుకుంటున్న కేసు, ఇలా చాలా కేసులే ఉన్నాయి. ఇక ఈ మధ్య అతని మేనేజర్ కూడా సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. నా సూసైడ్ కి ఎవరికీ సంబంధం లేదు, కేవలం నా హీరో మీద నెగటివిటీని చూడలేక చనిపోతున్నానని దర్శన్ జైలుకి వెళ్ళాక వీడు చనిపోయాడు. ఇదిలా ఉంటే దర్శన్ పాత మేనేజర్ కూడా 8 ఏళ్ల క్రితం అదృశ్యమయ్యాడంట. అతను ఏమయ్యాడనేది ఇంకా ఎవ్వరికీ తెలియదు. ఇవి కూడా ఇంకా సస్పెన్స్ తెరవిస్తున్నాయి. సక్సెస్ తలకెక్కితే ఇలాంటి నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ వస్తుంది. మరి మీరేమంటారు?